అందరికీ నమస్కారం. మంచి రిలేషన్‌షిప్ కోసం హోపోనోపోనో. గుడ్ రిలేషన్‌షిప్. ఇప్పుడు చూస్తే అందరికి కూడా రిలేషన్‌షిప్ చాలా ఇబ్బందిగానే ఉంటున్నాయి. అపోహలు, అపార్థాలు మధ్య నడుస్తా ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకొని, మీకిష్టమైన వ్యక్తి మీకు దూరంగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తిని మీరు అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే హోపోనోపోనో చెప్పండి. మీ ఇంట్లోనే కూర్చోండి. వాళ్ళకి ఫోను చేయక్కర్లేదు. ఏం చేయవసరం లేదు. హోపోనోపోనో టెక్నిక్ ద్వారా ఆ వ్యక్తిని మీరు మీ వైపుకి రప్పించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోరుకునే వ్యక్తి పేరు లక్ష్మి అనుకుందాం. లక్ష్మి, ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అంటే చాలు. దీన్ని చాంట్ చేయాలి. దీన్ని చాంట్ చేసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వరకు దీన్ని పదే పదే అనుకుంటా ఉన్నట్లయితే ఆ వ్యక్తే మీకు కాల్ చేస్తారు. లక్ష్మి, ఐ యామ్ సారీ. మన రిలేషన్స్ ఎందుకో తెలీదు దూరమైనయి. నా తప్పుంటే క్షమించు. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నన్ను క్షమించు. థాంక్ యూ. క్షమించినందుకు థాంక్ యూ. ఐ లవ్ యూ ఇలా చెప్పుకున్నట్లయితే మీరు కోరుకునే వ్యక్తి మీకు కలెదురుగనే ఉంటారు. నమస్తే. జై హింద్.